ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు మరో షాక్ తగిలింది. పలువురు సెలబ్రిటీస్ పై ఈడీ కేసు నమోదు చేసింది. 29 మంది సినీ సెలబ్రిటీస్తో పాటు కంపెనీలపైన కూడా ఈడీ కేసు ఫైల్ అయింది. విజయ్ దేవరకొండ, రాణా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖిపై ఈడీ అధికారులు కేసులు పెట్టారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు సినీ సెలబ్రిటీస్ అలాగే యూట్యూబర్స్ను కూడా విచారించనున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను సెలబ్రిటీస్ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వారికి సంబంధించిన ఐటీ రిటర్న్స్లో ఈ లెక్కలు లేవని అధికారులు గుర్తించినట్టు సమాచారం. దీంతో మనీ లాండరింగ్ కింద కూడా కేసు ఈడీ నమోదు చేసింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో గతంలో కూడా మనం చూసాం, సో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ముఖ్యంగా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించి సినీ ప్రముఖుల పేర్లు, పాలిటిషియన్ పేర్లు మనం తరచూ వింటూ ఉంటాం. ఈ బెట్టింగ్ అంశానికి సంబంధించి కూడా మనకి వినపడ్డాయి గతంలో. సో తర్వాత వాళ్ళు క్షమాపణలు చెప్పడంతో ఆగిపోయింది. ప్రస్తుతం ఈడీ కేసు అంటున్నారు. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి, పూర్తి వివరాలు. హరి, బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించి ఈడీ ఈసీఆర్ నమోదు చేసింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసినటువంటి ఆ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రస్తుతం ఈడీ ఈసీఆర్ అయితే నమోదు చేసింది. 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు పలు కంపెనీలతో పాటు ప్రమోటర్స్ గా వ్యవహరించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పైన ప్రస్తుతం ఈడీ అయితే ఈసీఆర్ నమోదు చేసింది. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఇదే కాకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహించారు. ఇల్లీగల్ గా వచ్చిన మనీ కావడంతో ప్రస్తుతం ఈడీ మాత్రం మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఈసీఆర్ నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి హీరో విజయ్ దేవరకొండతో పాటు రాణా, మంచు లక్ష్మితో పాటు ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ళ, ఇటు శ్రీముఖులకు సంబంధించి ఇటు యూట్యూబ్ సోషల్ మీడియా నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన కూడా కేసు నమోదు చేసింది. ఈడీ కేసు సంబంధించి జాబితాలో సినీ సెలబ్రిటీల పైన ప్రస్తుతం పేర్లు ప్రస్తావన అయితే ఉంది. అయితే హైదరాబాద్ తో పాటు సైబరాబాద్ 2 కమిషనరేట్ పరిధిలో ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ అయితే ఈసీఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి టీఎంఎల్ఏ యాక్ట్ కింద 13/1, 13/2 కింద ఈసీఆర్ అయితే నమోదు చేసిన అనంతరం వారికి సంబంధించి ఏదైతే డబ్బులు చేతులు మారాయో వాటికి సంబంధించిన డాటాను కూడా వెలికి తీసేందుకు సినీ ఏదైతే ఉన్నారో ఆ సెలబ్రిటీలో ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. వారికి నోటీసులు ఇచ్చి విచారణ జరిపి వారి దగ్గర ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలు ఆ వచ్చినటువంటి డబ్బు ట్రాన్సాక్షన్ సంబంధించిన లావాదేవీలకు సంబంధించి గుర్తించి ఆ తర్వాత ఈడీ అయితే ఈ అనాధికారిక లావాదేవీలకు సంబంధించి ఆర్థిక అంశాలకు సంబంధించి వాళ్ళ ఆస్తులు కూడా జప్తులు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఆల్ రైట్ అమర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.